హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. డార్లింగ్ ప్రభాస్ అయితే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తోటి అయితే ఫుల్ బిజీ ఉన్నాడు మామ. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు రాజాసాబ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది షూటింగ్. కొంచెం విఎఫ్ఎక్స్ బ్యాలెన్స్ ఒకటే ఉందనుకుంటా నాకు తెలిసి. అది జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అలాగే ఫౌజీ షూటింగ్లో అయితే బిజీ ఉన్నాడు ఇప్పుడైతే. అది షూటింగ్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. మేబీ ఇయర్ ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీ సందీప్ రెడ్డి వంగ. ఎప్పుడెప్పుడు ప్రభాస్ వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తున్నామా. నిజంగా మ్యూజిక్ సెట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం 70% కంప్లీట్ చేసుకున్నంట. అండ్ ప్రభాస్ అసలు స్ప్రీట్ గెటప్లోకి చేంజ్ కావడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అండ్ వచ్చేసిందంటే నిజంగా సినిమా అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ అది సమ్మర్ కల్లా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అది రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఒకసారి సెట్స్లోకి అడుగుపెట్టిండంటే సినిమా కంప్లీట్ అయ్యే వరకు ప్రభాస్ని అయితే వదిలిపెట్టాడు. అండ్ దాని తర్వాత వచ్చేసి సలార్ 2 ఉంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో. ఆ మూవీ ఫస్ట్ వస్తుందా లేదా. నాగా అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడు కల్కి 2 కూడా రాబోతుంది. అయితే ఆ సినిమా ముందు ఉంటుందా అనేది క్లారిటీ అయితే ఇంకా లేదు. అయితే ఇంకా 2 సినిమాలు అయితే రెడీగా బ్యాలెన్స్ ఉన్నాయి, పార్ట్ 2s అయితే. అండ్ ఈ గ్యాప్లో ఏమన్నా పెళ్ళి చేసుకుంటాడా అంటే పెళ్ళి అయితే చేసుకునేలాగా లేడు ప్రభాస్ అయితే. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ సినిమాలే, నో మ్యారేజ్ అంటుండు. చూడాలి ఇంకా ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత నన్న మ్యారేజ్ చేసుకుంటాడా, లేకపోతే ఈ 3-4 మూవీస్ తర్వాత నన్న మ్యారేజ్ ఉందా లేదా అనేది తెలియదు. గ్రహాలైతే అనుకూలించేలాగైతే కనిపిస్తలేదు. అండ్ చూద్దాం.